ఆలోచనే దైవం. మనం ఏదైతే ఆలోచన విడుదల చేస్తామో అది వెంటనే మనకు సమాధానం ఇచ్చేస్తుంది. యూనివర్సల్ కాన్షియస్‌నెస్‌తో కనెక్ట్ అయినప్పుడు వెంటనే వస్తుంది. ఆ కనెక్షన్ లేదు కాబట్టి లేట్ అవుతుంది. కాబట్టి వెంటనే వచ్చింది. నేను అడుగుతా ఉన్నా. ఏం చేయాలని లోపల ఇంకొక థాట్ రిలీజ్ చేస్తా ఉన్నా. అది అర్థం చేస్తుంది. కమ్యూనికేషన్ ఈజ్ థాట్. సో వెంటనే నాకు సమాధానం వస్తుంది. అక్కడి నుంచి ఒక విజువల్ పడుతుంది. ఆ విజువల్ ఏంటంటే నేను నాన్ వెజ్ తినే రోజులు, నేను నాన్ వెజ్ తినే అవన్నీ గుర్తొస్తా ఉన్నాయి నాకు. ఈ సమయంలో ఇదెందుకు గుర్తొస్తోంది అని నాకు అనిపించింది అనమాట. సో అప్పుడు కాన్షియస్నెస్ ఒక స్పృహ కలుగుతుంది కదా, ఇది చెయ్యొద్దని చెప్తున్నారు రైట్. అనేది అక్కడి నుంచి ఆన్సర్ అనమాట. వెంటనే నేను దాన్ని అర్థం చేసుకుని వెంటనే ఈ మాట అడిగాను, మరి ఇది మానేస్తే హెల్ప్ చేస్తారన్న. వెంటనే సమాధానం వచ్చింది, మానేసేయి. మనం యూనివర్స్ నుంచి ఏదైనా హెల్ప్ కావాలి, ఏదైనా తీసుకోవాలి అంటే మనం ఏదైనా ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి తెలుసా? డబ్బులు, ఈ దాన ధర్మాలు, వీటన్నిటికంటే గొప్పది ఈ ప్రకృతిలో ఏ జీవికి ప్రాణహాని కలిగించకుండా ఉండడమే ప్రకృతికి, విశ్వానికి మనమిచ్చే అతిపెద్ద బహుమతి. ఇది తెలుసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న దేవుడికి మనం పూజలు చేయడం అవసరం లేదు అని నాకు అనిపించింది. చేసేవాళ్ళు చేసుకోవచ్చు, అది నాకు నిరభ్యంతరం, చేసుకోవచ్చు. నాకు క్లారిటీ వచ్చేసింది. వేర్ ఈజ్ గాడ్, హూ ఈజ్ గాడ్, హౌ ఈజ్ గాడ్. క్లారిటీ వచ్చిన తర్వాత క్లియర్గా చెప్తున్నాను, ఆ రోజు నుంచి పూజలు లేవు. ఏ ఫోటో కూడా ఉండదు. గురువు ఫోటో ఉంటుంది అంతే. నా మాస్టర్ ఫోటో ఉంటుంది. ఆ మాస్టరే నా దైవం. అన్నీ ఆయనే. ఆయనకే చెప్తాను. ఆయన ఇచ్చేంత వరకు వెయిట్ చేస్తా.